ఈరోజు నన్ను విశాఖపట్నం అధ్యక్షునిగా నేను జాయిన్ అయిన 1 వీక్లోనే నాకు అవకాశం కల్పించినందుకు కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి, అలాగే మనోహర్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కళ్యాణ్ గారి యొక్క నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా విశాఖపట్నంలో పార్టీని బలోపేతం చేయడానికి నేను శక్తివంతం లేక కృషి చేస్తానని, ఆయన అంచనాలకు మించి వర్క్ చేస్తాను. విశాఖపట్నంలో 98 వార్డులు తిరిగి ప్రతి వార్డులో కూడా జనసేన జెండా ఎగరవేయడానికి నా వంతు కృషి చేస్తాను. అన్ని పార్టీల కంటే కూడా జనసేన పార్టీ విశాఖపట్నంలో బలంగా ఉందనే విధంగా నేను కృషి చేసి, నేను ఒకటైతే చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి, అన్నా మిమ్మల్ని నమ్ముకొని మీరు వస్తున్నారంటే కోట్లు తగలబెట్టి మీరు వస్తున్నారంటే ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసే భోగాపురం శ్రీనివాసరాజు గారు ఉన్నారు. పాపం ఆయనకి ఇవ్వండి అన్న అవకాశం ఉంటే, లేకపోతే ఇక్కడ శ్రీకాంత్ రాజు ఉన్నారు, ఆయనకి ఇవ్వండి అన్న. మీకోసం తిరిగి కష్టపడిన వాళ్ళు. ఈ జీవి అన్న వ్యక్తి ఎప్పుడైనా ఒక జెండా పట్టుకున్నాడా? ఎప్పుడన్నా పార్టీ ఆఫీసులో ఉన్నాడా? ఎక్కడన్నా కనిపించాడా? ఏ రోజైనా మనం చూసామా? ఒక ధర్నాలో పాల్గొన్నాం. ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాకి రంగులు తెలుసు ఆయనకి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా కనిపించాడా? ధనంజయ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడము, విశాఖపట్నం రావడము, సీఎంఓకి రావడం, విశాఖపట్నం, అలాంటి వ్యక్తులకి ఇస్తే ఆ పార్టీలో ఉన్న నాయకుల ఆత్మధైర్యం దెబ్బతింటుంది. ఇప్పటికే అందరూ జారిపోతూ ఉన్నారు. ఇలాంటి పనులు చేస్తే ఉన్నోళ్ళు కూడా జారిపోతారు. అలాంటి వ్యక్తుల్ని దయచేసి మీరు పొలిటికల్ పార్టీ వాళ్ళకి ఇవ్వాలనుకుంటే అలాంటి వ్యక్తులకు ఇవ్వద్దన్నా. కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇస్తే ఇవాళ ఆ పార్టీ కొద్దిగా నిలబడుతుంది. లేకపోతే ఉన్నోళ్ళు కూడా పోతారన్నా. దయచేసి అలాంటి వ్యక్తుల్ని మీరు ఎంకరేజ్ చేయొద్దు. ఆయన ఒక మీడియేటర్గా తప్ప ఏ రోజు పార్టీ జెండాలు పెట్టుకునేటువంటి ఆ వ్యక్తికి ఇవాళ ఇస్తే, మీరు ఒక విషయం తెలుసన్నా, విశాఖపట్నంలో ఉన్న బిల్డర్లు ఏడుస్తూ ఉన్నారు. ఎంఈవి ఆ జీవి ఇద్దరు కలిసి విశాఖపట్నంలో ఉన్న సెటిల్మెంట్ సైట్లు అన్నీ కూడా దోసుకొని ఇవాళ గజం ఎస్ఎఫ్టీ 6,000 ఉంటే 4,000కి అమ్ముతున్నారు. ఇవాళ మేము అమ్మే పరిస్థితి లేదు. మేము బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. వాళ్ళ సెటిల్మెంట్ సైట్లతో ఇలాగ అమ్మేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా అన్న ఆ బిల్డర్ని చూసైనా సరే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇలాంటి నిర్ణయాలు కానీ తీసుకుంటే ఇక్కడ ఉన్న బిల్డర్స్ కానీ కన్సల్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా హైదరాబాద్, బెంగళూరు ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోతారన్న. దయచేసి వాళ్ళ ఆగడాల్ని అడ్డుకట్ట వేయండి. లేదంటే వాళ్ళ బిల్డర్స్ చాలా నష్టపోతారు. బిల్డర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ పూర్తి కొలాప్స్ అయిపోయింది. ఇప్పటికైనా సరే ఆ నవరత్నాలు, ఆ 2 రత్నాలు కొంచెం పక్కన పెట్టకపోతే ఖచ్చితంగా విశాఖపట్నం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు దయచేసి ఆలోచిస్తారని చెప్పేసి నేను మీకు తెలియజేస్తూ ఉన్నా.